వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ కౌతాలంపేటలో ప్రతి గ్రామంలో జెండా ఎగరేస్తారంట. అక్కడ చాలా అడ్డంకులు కూడా వచ్చాయంటారు. కట్టలు పగిలిపెట్టినారు, జెండాలు చించినారు, తలలు పగిలిపెట్టినారు. ఎమ్మెల్యే టికెట్ కానీ ఇంకో పదవులు రాకపోవడానికి కారణం మీ మాట తీరు. అవతల వ్యక్తి నోటికొచ్చినట్టు మాట్లాడతారు. అందుకే పురుషోత్తం రెడ్డి గారి పదవులు ఇవ్వడం లేదు. అది కరెక్ట్ అంటారా? మార్చలేదు మాలను కూడా ఏదో ఇంకా మారాల్సిన పని లేదు. అంటే ఇప్పుడు కీడు ప్రభుత్వం అంటే కుటుంబ ప్రభుత్వం ఏంటి ఇక్కడ ఇప్పుడు కూడా నాయకులు దోచుకుంటున్నారా? డబ్బులు నడపాలా, మటకాలు నడపాలా, వీధులను సతాయిస్తున్నాడు. ఎందుకు సాయి అన్న ఒంట గొడవలు అయితే అప్పటి ఆలూరు మంత్రి గుమ్మనూరు జయరాం గారు వాళ్ళ అనుచరులు మీకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చినారు. ఫోన్లు చేసి నన్ను చంపుతాం, మా అన్నని అంటావా, మా బావని అంటావా. జరిగిన రాంపురంకి మీరు వెళ్ళేటప్పుడు అడ్డుకున్నారు పోలీసులు. లేదు మామ, అట్లయితే రావటానికి లేదన్న. రావటానికి లేదు అని అంటే ఒప్పుకోదు బాధన్నా. మామ మేము కూడా చూసుకోవాలి. గొడవ దేనికైతున్నాను మేము బాంబులు బాధనే నిలబెట్టాం. అయితే ఈ వైసీపీ వాళ్ళు ఎంత దౌర్జన్యం చేసినారంటే అప్పటికే ఆ గొడవ అయింది. ఓడగొట్టాలా అట్లా వాళ్ళు వచ్చి